మహీంద్రా థార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి, కోట్ల రూపాయలు విలువ చేసే 2 ప్లాట్లు, ఐఫోన్లు, రోలెక్స్ వాచ్, ఇవన్నీ ఎవరివో తెలుసా? ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్వి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అమన్దీప్ కౌర్ను పంజాబ్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను పంజాబ్ విజిలెన్స్ అరెస్ట్ కూడా చేసింది. మొన్నటికి మొన్న ఏప్రిల్లో నార్కోటిక్స్ కలిగి ఉన్నందున డ్రగ్స్ యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో అమన్దీప్ కౌర్ జైలు పాలయ్యారు. నెల రోజులకే మే 2వ తేదీన బటిండా కోర్టు బెయిల్పై ఆమెను విడుదల చేసింది. తాజాగా 1.35 కోట్ల రూపాయలు విలువ చేసే ఆమె ఆస్తులు మొత్తాన్ని ఎన్డీపీసీ యాక్ట్ కింద సీజ్ చేశారు. ఈ ఆస్తుల్లో 2 ప్లాట్లు, మహీంద్రా థార్ వాహనం, రోలెక్స్ వాచ్లు, 3 ఐఫోన్లు ఉన్నాయి. 2018 నుంచి 2025 మధ్య జల్సాలు చేస్తూ ఇన్స్టా క్వీన్గా పేరు సంపాదించారు అమన్దీప్ కౌర్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించారు. కానిస్టేబుల్గా ఉన్న సమయంలో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. భారీ ఎత్తున డబ్బులు వెనకేశారు. అత్యంత ఖరీదైన బ్యాగులు, వాచ్లు, బంగారు నగలను ప్రదర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసేవారు. ఆమె శాలరీకి మించిన ఆదాయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడంతో ఆమెను పంజాబ్ విజిలెన్స్ అరెస్ట్ కూడా చేసింది.